హైదరాబాద్ నాగోల్ బండ్లగూడలోని రాజు స్వగృహ వాసులు నీటి కోసం రోడ్డెక్కారు. సహభావన టౌన్షిప్లోని సి బ్లాక్ నివాసితులు ఆందోళనకు దిగారు. ఏడాది క్రితం తాము ప్లాట్లు కొనుగోలు చేయగా 5 ఏళ్ల క్రితం నాటి వాటర్ పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని వాటర్ బోర్డు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. బిల్లుల చెల్లింపునకు ఈ నెల 20వ తేదీ వరకు గడువిచ్చారని, లేదంటే నీటి సరఫరా నిలిపివేస్తామని నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిపారు. దీనిని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రాజు స్వగృహ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏమిటంటే, మాకు రాజు స్వగృహ వాళ్ళు మాకు ఫ్లాట్స్ని వాళ్ళ దగ్గర మేము కొనుక్కోవడం జరిగింది ఆక్షన్లో. సో మాకేంటంటే వాళ్ళ వాటర్ బిల్ అయితే పాత చాలా పెండింగ్ ఉంది, దాదాపు 1 కోటి రూపాయల పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ విషయం మాకు తెలియకుండా మాతో ఫ్లాట్లు కొనిపించారండి. ఇప్పుడు బిల్లు వచ్చేసి మామూలుగా కట్టుకొని మా మీద చెప్తున్నారు. సో దీనివల్ల వాటర్ వర్క్స్ వాళ్ళు వచ్చి మాకు వాటర్ డిస్కనెక్ట్ చేస్తే రోజు నోటీస్ ఇచ్చడం జరిగింది. సో ఇక్కడ మాకు ఓన్లీ ఆ వాటర్ సర్వీస్ మాకు జిహెచ్ఎంసీ నుంచి వాటర్ మాకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. సో మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు జిఎంని కలిసి ఆ వాటర్ బిల్ వాళ్ళే కట్టని చెప్పి మేము వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ దానికి యాక్షన్ సరిగా లేకపోతే మేము రేపు మా విధి విధానాలు మేము ప్రకటిస్తామని దానికి రాస్తారోకాలు ధర్నాలు చేయడానికి రెడీ అయిపోయాము. సో ఇదంతా మాకు రాజు స్వగృహాలు మాకు మోసం చేసి ఫ్లాట్స్ అమ్మడం జరిగింది, అవుట్ స్టాండింగ్ బిల్లు చెప్పకుండా. ఇప్పుడు అందరికీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. సో దీని మీద మీకు కార్యాచరణ ప్రకటిస్తాం. రేపు మేము ఎండీ గారిని కలవడం జరుగుతుంది. రేపు ఎండీ గారి మీటింగ్ అయిన తర్వాత మా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామండి. గతంలో లక్షల్లో ఉన్న పెండింగ్ వాటర్ బిల్లు ఇప్పుడు 1 కోటి రూపాయలు దాటిందన్నారు సి బ్లాక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకన్న. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గతంలో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న సమయంలో ఈ బిల్లు చెల్లింపులను వాయిదా వేయించారని, ఇప్పుడు కూడా తమ సమస్యపై దృష్టి సారించాలని కోరారు. రాజు స్వగృహాలు అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉన్నా కానీ చెప్పకుండా అమ్మేశారు. మాకు 78 లక్షలు అవుట్ స్టాండింగ్ ఉన్నా కానీ మాకు చెప్పకుండా మాకు ఒక రకంగా దగా మోసం చేశారు. ఆ బిల్లు పెరుగుకుంటా ఇప్పుడు 1,10,00,000 అయింది. ఆ బిల్లు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో వచ్చేసేసి కంప్లీట్ వాటర్ డిస్కనెక్షన్ చేస్తా అని చెప్పి లీగల్ నోటీస్ ఇవ్వడం, రెడ్ నోటీస్ ఇచ్చడం జరిగింది. వాళ్ళు మేము రిక్వెస్ట్ చేస్తే 5 days ఎక్స్టెండ్ చేశారు. ఈ నెల 20 డేట్ లోపు 1,10,00,000 కట్టకపోతే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం వాటర్ బంద్ చేస్తానని చెప్పి హెచ్చరించడం జరిగింది. దీని గురించి మాకైతే ఎవరైతే అమ్మారో బిల్డర్ రాజు స్వగృహాలను నిలదీసినామో చాలామంది రాష్ట్రరకంగా పోయి గౌరవ జిఎం గారిని మా మొత్తం ఎజెండా వివరించడం జరిగింది. ఆయన కూడా పై అధికారులతో మాట్లాడి సానుకూలంగా స్పందించి మీ సమస్య రేపే పైన ఎండి గారిని మిమ్మల్ని కల్పిస్తాను, రేపే 100% సాల్వ్ అయ్యే ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ వాళ్ళు హామీ ఇవ్వకపోతే రేపు తర్వాత పరిణామాలు వేరే రకంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికోసం రాష్ట్రరకాలు కావాలంటే నిరాహార దీక్ష కూర్చోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది రాజు స్వగృహ డిపార్ట్మెంట్ని.